అన్నీ మనం అనుకున్నట్లు అవుతాయా? పదండి సరదాగా పార్టీ చేసుకుందాం. ఏయ్ ఎవరక్కడ? త్వరగా రండి. త్వరగా రండి రా సప్లయర్స్. ఎవడు రారేంట్రా? వస్తున్నా సార్. సార్ 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 చెప్పండి సార్, ఏం కావాలి? 5 నిమిషాల్లో తెస్తాను సార్. 2 నిమిషాల్లో తెస్తా సార్. సార్ వీడు నమ్మకండి సార్, వీడు తప్పించుకుని పోతాడు. మా అమ్మ మీద ఒట్టు సార్, వీడు అన్ని అబద్ధాలు చెప్పి గిరాకీని చెడగొడుతున్నాడు. అవునంట్రా? నేనా? పోరా. రేయ్ పిల్ల నా కొడుకులారా, గొడవ పడకండి. ఇద్దరు చెరొకటి తీసుకురండి, పోయి త్వరగా తీసుకురండి. 2 ఫుల్ బాటిల్ విస్కీ, 5 బీర్లు పట్టరండి. నేను వీడితో వెళ్ళి తీసుకురావాలా? నా వల్ల కాదు సార్. ఒట్టు సార్, నేను కూడా పెడితే వెళ్ళను సార్. చెత్త నా కొడుకులారా, గొడవ పడకండి. ఓ పని చేయండి, అరే నువ్వు వెళ్ళి 5 బీర్లు పట్టరా. అరే నువ్వు 2 ఫుల్ బాటిల్ విస్కీ పట్టరా. అర్థమైందా? అయింది సార్. చూడండి, దారి పొడవునా గొడవ పడుతూ లేట్ చేయకండి, వెళ్ళరండి. ఇప్పుడు వస్తాను సార్. పిల్ల నా కొడుకులు. రేయ్ బిల్ తీసుకురారా. వస్తున్నా సార్. ఇదిగోండి సార్ బిల్. ఎంత అయిందిరా? నేను చూస్తాలే. 100, 200, 300 మిగతా తీసుకుని ఎంజాయ్ చేసుకోండి, పోండి. థ్యాంక్ యూ సార్. రే ఇక పోదామా? హే 100 రూపాయల టిప్స్. ఒరేయ్, టిప్స్ ఇవ్వరా. ఎవరి టిప్ రా? అదే వాళ్ళు ఇచ్చారు కదా. వాడిస్తే నేను నీకు ఇస్తానా? నాతోనే డ్రామాలు ఆడుతున్నావా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావురా? ఒరేయ్, ఇవ్వరా. ఏయ్, నా షర్టే పట్టుకుంటారా? ఇవాళ నీ జేబులో డబ్బులు తీసుకోపోతే నా పేరు నాగానే కాదు. ఓ ఈ సీన్ దగ్గర నీ ఆటలు చెల్లవరో. అవునా? ఈరోజు నువ్వు నేను తేల్చుకున్నాం రా. రేయ్, ఇవ్వరా. రేయ్, ఇవ్వరా సినుగా. చెప్తే నీకు కదరా ఇష్టం పోతున్నావు. వదలరా, నన్ను కొడతావరా? ఓరా. రేయ్, నా మీద ఫైట్ చేశారా? రేయ్, ఈరోజు నువ్వు నేను తేల్చుకున్నాం రా. రేయ్, మర్యాదగా అడుగుతుంటే ఇవ్వరా. వదలరా. రేయ్, వదలు. అరే రేయ్, కొడతావరా నన్ను? నన్ను కొడతావరా? లేండిరా పైకి లేండి. గొడవ ఎందుకు పడతారా? రే ఏంట్రా? రే ఏమైంది మీకు? ఇద్దరు కొట్టుకుంటున్నారా? అన్నా వాడు టిప్పు తీసుకొని ఇవ్వట్లేదన్నా. నేను అనలేదన్నా. రే మీరు ఇట్లా చెప్తే వినరా మీకు? కొట్టుకుంటారా? తిండి ఎక్కువైందిరా మీకు? కొట్టరా పదరా. 3 పూట్ల తిండి తిని మీ ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటున్నారా? రేయ్, నన్ను కొడితే మాత్రం బాగుండదు. రే ఏట్రా చెత్తనా కొడకలారు బెదిరిస్తున్నారు? ఏం చేస్తావా? రే లోఫర్ నా కొడకలారా, నన్నే చంపుతారా? రే రండ్రా, చంపండ్రా, నన్నే చంపండ్రా. చచ్చిపోయా కూడా. అయ్యో, సార్, ఏమైంది సార్? సార్, అన్నా, లేవండి లేనా? సార్ పైకి. లేనా? సార్, ఏమైంది సార్? అమ్మ నా కొడకలారా. నా కొడుకు.
ఏరా కపాలి, ఏంట్రా ఇది? అన్నా నేను చెప్పానా రాజా అని, ఇతనేనన్నా. నమస్కారం అన్నా. అసలు వడ్డీ అంతా కలిపి 2,50,000 అయిందన్నా. డబ్బులు ఇమ్మంటే నకరాలు చేస్తున్నాడన్నా. ఏయ్, ఏంట్రా ఇది? అన్నా 1 సంవత్సరం నుంచి కడుతూనే ఉన్నానన్నా. కట్టిందంతా వడ్డీకి సరిపోయింది అంటున్నాడు. ఇచ్చిందేమో 50,000, ఇంకా 2.5 లక్షలు కావాలంటున్నాడన్నా. రే కపాలి, అన్నా నీకు దురాశ ఎక్కువరా. అది కాదన్నా, డబ్బులు తీసుకున్నప్పుడు వాపస్ ఇవ్వాలి కదన్నా. రోయ్, ఇంతవరకు కట్టింది చాలు. రే రాజా, అసలు కట్రా. అట్టెట్టన్నా? రోయ్, అరవకు. ఎప్పుడిస్తావురా? అన్నా క్లబ్ లో ఫుల్గా లాస్ అయ్యానన్నా. ఒక 2 నెలలు టైం ఇవ్వన్నా. చూడు, నెలకు 25,000 చొప్పున 4 నెలల్లో క్లియర్ చేయి. అలాగైతే 1,00,000 కదన్నా. నేను నా పెళ్ళం పిల్లలు విషం దాగి చావాలన్నా. రేయ్ నోరు మూసుకోరా రేయ్. అన్నతో తీర్మానానికి వచ్చినాక పని ముగిసినట్టే. అన్న చెప్పినట్టు చెయ్యి. చూడు కపాలి, వాడు చాలా కష్టాల్లో ఉన్నాడంట. కొంచెం టైం ఇవ్వు, ఈలోగా వాడు రెడీ చేసుకుంటాడు. ఇంతవరకు అసలే తీరలేదు, వడ్డీ మాత్రమే కడుతున్నాడు. కొద్ది రోజులాగితే అన్ని సర్దుకుపోతాయి. అది కాదన్నా. వదిలేయరా. రోయ్, 4 నెలల్లో మొత్తం తీర్చేయాలి, లేకపోతే నేను రావాల్సి వస్తుంది. అన్నా ఇచ్చేస్తానన్నా. హలో. కపాలి, చెప్పు. ఎక్కువగా ఆలోచించకరా, పిచ్చివాడి అయిపోతావు. వాడిస్తాళ్లే, ఆహా. వాడిస్తాళ్లే, వెళ్ళు. సరే 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 వస్తానన్నా. ఓకే. అన్నా చాలా హెల్ప్ చేసావన్నా. ఆ, ఆ. ఉంటానన్నా. ఆ. ఎవరిదిరా ఫోను? అన్న ఆ రిటైర్డ్ హెడ్ మాస్టర్ ప్రాపర్టీ పోయిందనా? ఏమైందిరా? అదే ఆ బెనర్జీ గాడు ఆయన బెదిరించి ఆ ప్రాపర్టీ రాయించేసుకున్నాడనా? ఎనర్జీకి రాసేసాడా? తినరా, సిగ్గు లేకుండా తినరా. రేయ్, అన్నం పెట్టి నాకు కాదురా నువ్వు ద్రోహం చేసేది. రాస్కెల్. అన్నా అన్నా నేను ఎంత చెప్పినా వాడు వినలేదన్నా. నీ పేరు చెప్పినా కూడా వాడు రాయించేసుకున్నాడన్నా. ఏయ్! రేయ్, వాళ్ళు వేసిన గడ్డి తిని నాకే ద్రోహం చేస్తావా? ఆ? చేయలేదన్నా, నా పిల్లల మీద ఒట్టన్నా. థు, చెప్తా నా కొడక, నువ్వు చేసిన వెధవ పనికి పిల్లల మీద ఒట్టేస్తావా? సిగ్గులేదు. నీకు బాగా ఎక్కువైందిరా. 2 పూట్ల అన్నం తినేవాడికి బిర్యానీ తీసుకొచ్చి నీ లెవెల్ పెంచావు చూడు, అది మా తప్పురా. అన్నా మా అమ్మ మీద ఒట్టన్నా. అలా నేను డ్యూటీ చేసుకుంటా అంటే పొద్దున్న సాయంత్రం వరకు అక్కడే ఉన్నారన్నా. పైగా నా పెళ్ళం పిల్లల్ని చంపుతానన్నారన్నా. అందుకే భయపడి బెనర్జీకి రాసిచ్చేశారన్నా. రే 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 ఆపండ్రా. వచ్చింది ఎవరు అనుకున్నారు? మా అంకుల్ రా. అంకుల్ పిలిస్తే నేనే వస్తానుగా. ఏం తీసుకుంటారు? హార్టా కోల్డా? బెనర్జీ బెనర్జీ బెనర్జీ, తప్పు చేశావు, తప్పు చేశావు. మా స్థలం మీద నువ్వు కన్నేశావు, వెయ్యకుండా ఉండాల్సింది. అంకుల్ అది ఏయ్, నువ్వొచ్చి అడుగుంటే నేనే వదిలేసేవాణిరా. బ్యాంకు రికవరీ, కారు సీజింగ్, ఆయిల్ దందా అంతా అందులోనే. నేను తలదూర్చకుండా ఉండేవాణ్ణి. ఇప్పుడు అవేమి గిట్టడం లేదు అంకుల్. ఇప్పుడు ల్యాండ్కే వాల్యూ. అందుకే ఈ దందాలోకి వచ్చాను. ఆహా, ఆవు పొదుగునే కొయ్యాలనుకున్నావా? అయ్యో అంకుల్, ఇది ఆరంభం మాత్రమే, ఇంకా చాలా ఉంది. ఆ, మాతోనే రౌడీజమా? అంకుల్ మనం కొట్టుకోవడం ఎందుకు? కావాలంటే వాటా తీసుకో. షేర్ ఇస్తావా నాకు? రేయ్ రేయ్ బెనర్జీ, రేయ్, నాకు 6 అడుగుల 3 అంగుళాలు జాగా దొరకదనుకున్నావా? రేయ్ రండిరా. అన్నా బెనర్జీ గారికి ఎక్కువైందనా? మంచంలో పువ్వు పెడుతున్నాడనా? ఏదోటి చేయాలనా? అంకుల్ అని వచ్చాడు కదా అని ఆశ్రయం ఇచ్చావనా? ఈరోజు నీ పునాదనే కదిలిస్తున్నాడు. నీ మోచేతి నీళ్ళు తాగు బతికినోడికి ఇంత పొగరు ఉండకూడదనా? నీ దయాదాక్షణ్యాల మీద దందాలకు వచ్చాడు ఈ నా కొడుకు. నీకే షేర్ ఇస్తాడా? లేదన్నా, వాడిని ఊరికి వదలకూడదు. రేయ్, శ్రీనింటికి వెళ్దాం పదండి. ఎవర్రా అదే?
ఎవర్రాది? ఎవర్రంటే? వేళపడలేదు వేధవకి, ఈ టైంలో వచ్చాడు. అంకుల్, తలుపు కొడుతుంటే తీవేంట్రా? నిద్రపోతున్నాను. రాత్రి నుంచి కొంచెం జ్వరం. అంకుల్, ఎందుకు టెన్షన్గా ఉన్నారు? ఏమైంది? ఎక్కువైంది, వాడికి బాగా ఎక్కువైంది. బెనర్జీ గారికి బాగా ఎక్కువైంది. వాడిని లేపేయాలి. సీను, ఉదయం బెనర్జీ ఇంటికి వెళ్ళొచ్చాం. వాడు అన్నను మోసం చేశాడు. మధ్యాహ్నం 3 గంటలకి హైవే బార్ దగ్గరికి వస్తాడు. అక్కడ భోంచేసి బయటకు వచ్చి ఒక దమ్ కొడతాడు. దమ్ము కొడుతూ వాడి ఫ్రెండ్తో సరిగ్గా 5 నిమిషాలు మాట్లాడతాడు. వాడిని లేపేయడానికి అదే సరైన టైం, సరైన స్థలం. ఏమైందనా? ఏంటి, బెనర్జీ నేసేశారా? రే, నిజంగా బెనర్జీ నేసేశారంట్రా. రే, ఎంత గొప్ప వార్త చెప్పావరా. రే, నీకు ఫుల్ బాటిల్ పార్టీ ఇస్తున్నారా? రే, బెనర్జీ నేసేశారంట్రా. రే పొట్టడా, బెనర్జీ నేసేశారట. రే చుట్టడా, అగో ఆ తాటి చెట్టు కా నుంచి కనిపిస్తుందిలా కంప, ఆ నుంచి అదంతా మనదే. ఈ పొలం మొత్తం ఎన్ని ఎకరాలు రా? కరెక్ట్ గా 25 ఎకరాల 15 కుంట్లుందన్న. రేయ్, అన్నా, పేపర్లన్నీ కరెక్ట్ గా ఉన్నాయా? పేపర్లు కరెక్ట్ గానే ఉన్నాయన్నా. అదంతా వాళ్ళ తాతగారు ఆస్తి. కాకపోతే ఆ తర్వాత ఏందిరా? వీళ్ళ నాన్నకి 2 భార్యలన్నా. వీడు రెండో భార్య కొడుకన్నా. మొదటి భార్యకి నరసింహారెడ్డి అనేవాడు ఉన్నాడన్నా. 2 భార్యలా? అవునన్నా, కేసు నడుస్తుందన్నా. నువ్వేం భయపడకన్నా, కేసులో తప్పకుండా మనమే గెలుస్తామన్నా. ఇది లిటిగేషన్ ప్రాపర్టీనా? అయితే సరేలే, మనమే తీసుకుందాం. అన్నా, నరసింహారెడ్డి అనేవాడు పెద్ద లిటిగెంట్ అన్నా. రేయ్, ఈ కన్నాను ఎదుర్కోవాలంటే ఎదుటోడికి ఎన్ని గుండెలు ఉండాలిరా? ఈ నరసింహారెడ్డి ఎవడురా బచ్చా నీ? ఏ లక్ష్మారెడ్డి, ఆ నరసింహారెడ్డి తల మాంసం బోటి గీటి ఇప్పిస్తాడని సైని గీని చేసావు, జాగ్రత్త. ఏ నేనెందుకు అలా చేస్తానన్నా? నా పిల్లల మీద ఒట్టన్నా. అలా చేసావనుకో, నిన్నే కట్ చేసి తూకమేయాల్సి వస్తుంది. రారా.